హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏకాదశికి చేసినటువంటి రెసిపీ ఇది. ఇది సబ్బియ్యంతో చేసుకుంటాము. దీనికోసం ఒక 4 స్పూన్లు పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి ఫ్రెష్‌గా ఒక 2 కప్పుల వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న పొటాటోని తీసుకున్నాను. ఇది బాగా వాష్ చేసుకొని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు ఉడికేటప్పుడు దీనిపైన ఫోమ్ వస్తుంది. ఈ ఫోమ్‌ని తీసేసేయాలి. అలాగే పెసరపప్పుని మెత్తగా కాకుండా జస్ట్ ఉడికేంత వరకు మాత్రమే పలుకులు పలుకులుగా ఉడికించుకోవాలి. అప్పుడే ఈ రెసిపీకి ఈ పప్పు అనేది తెలుస్తూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పొటాటోని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మెత్తగా అయిపోతుంది. నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ అంటే ఒక పెద్ద కప్పుడు పెద్ద సబ్బియ్యాన్ని తీసుకొని ఒక గంట నానబెట్టుకున్నాను. మెత్తగా నానిపోయినాయి. ఈ రెసిపీ కోసం ఒక హాఫ్ షెల్ ఫ్రెష్ కోకోనట్ కావాలి. అలాగే ఒక 2 ఇంచి అల్లం, 2 పచ్చిమిర్చి మిక్సీలో వేసి పట్టుకోవాలి. కొబ్బరిని తురుము పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు కూడా కావాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో పోపు సామాన్లన్నీ వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. ఈ పోపు కొంచెం వేగే వరకు వెయిట్ చేయాలి. వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాము. ఇక్కడ నేను ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేశాను. ఇప్పుడు ఇందులో 1, 2 ఎండుమిర్చి అలాగే 2 రెమ్మలు కరివేపాకుని వేసి వేయించుకోవాలి. అలాగే మనం రుబ్బి పెట్టుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ అల్లం, పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇందులో ఒక అర స్పూన్ వరకు పసుపు పొడి వేసుకోవాలి. అలాగే 1, 2 పెంచే ఇంగు వేసుకున్నట్లయితే ఈ సబ్బియ్యం రెసిపీకి చాలా బాగుంటుంది. ఇంగు వేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇది మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. టొమాటో ఒక 1-2 మినిట్స్‌లో ఫ్రై అయిపోతుంది. టొమాటోని ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. లేకపోతే అది టొమాటో ఉడకకుండా ఉంటుంది. మిగతావన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు నానబెట్టుకున్న సబ్బియ్యాన్ని స్ట్రైన్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ సబ్బియ్యం వేసినప్పుడు ఒక్కొక్కసారి మనకు బాణలకి అంటుకుంటూ ఉంటుంది. అందువల్ల వెంటనే కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్నటువంటి పొటాటో అలాగే ఉడికించుకున్న పెసరపప్పుని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సబ్బియ్యం అనేది ఒక 3-4 నిమిషాల్లో ఉడికిపోతుంది ఇది. మనం ముందుగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ అంతా కూడా ఈ రెసిపీకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇది నేను ఏకాదశి కోసం చేసింది. ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్లు పెసరపప్పు ఉడికించుకున్నటువంటి వాటర్‌ని వేసుకుంటున్నాను. మనకు సబ్బియ్యం పచ్చివే వేసాం కాబట్టి ఉడికే దానికోసం ఈ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా కూడా అప్లై అయ్యేలాగా మూత పెట్టి ఒక 4 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆ లోపల రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక 4 మినిట్స్ తర్వాత మనం తీసి చూసినట్లయితే మనకు సబ్బియ్యం ట్రాన్స్పరెంట్ కలర్‌లోకి మారిపోయి ఉంటుంది. అలాగే పట్టుకొని చూసినట్లయితే చాలా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇంకా పొటాటో, పెసరపప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఇంకా వాటిల్ని చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సబ్బియ్యాన్ని చెక్ చేసుకోండి. మెత్తగా ఉన్నట్లయితే మనకు ఉడికిపోయినట్లు, లేకపోతే ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిని వేసుకోవాలి.
ఇందులో కొత్తిమీర వేయడం అంత బాగుండదు. కాబట్టి మీరు కరివేపాకు ఎక్కువ వేసుకోండి గానీ, కొత్తిమీర యాడ్ చేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ కొబ్బరి వేసిన తర్వాత 1, 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు హెల్తీగా ఉండేటటువంటిది. దీనివల్ల ఎనర్జీ అనేది బాగా వస్తుంది. మనం కొంచెం తిన్నా కూడా అలాగే బాడీని సబియ్యం కూల్ చేస్తుంది. ఫాస్టింగ్‌లో ఈ రెసిపీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదు. ఇది అలాగే తినేయొచ్చు. నేనిక్కడ పుచ్చకాయ తీసుకున్నాను. నాకు ఒక స్పూన్ చక్కెర వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. అందుకని చక్కెర వేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.